హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతు విలేజ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంక ఈరోజు బ్లాగ్ అయితే సండే రోజు అనమాట. సండే అంటే ఇంకా మార్నింగ్ టిఫిన్ అదంతా కూడా ప్రిపేర్ అయితే చేస్తున్నాను. సండే అంటే ఈ సండే కాదులేండి, 1 మంత్ బ్యాక్ సండే అనమాట. అంటే నేను ఇంకా ఫిబ్రవరి మంత్ అంతా కూడా వీడియోస్ అయితే పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు ఏంటి అన్నది అయితే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే తెలుస్తుందండి. ఇంక ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్కి అయితే ఇంకా దోశ బ్యాటర్ అయితే కలుపుతున్నాను అనమాట. కొంచెం సాల్ట్ ఇంకా చిటికడంత షుగర్ అయితే వేసి కలిపామంటే దోశలు చాలా అంటే చాలా క్రిస్పీగా అయితే వస్తాయి అనమాట. ఇంకా బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నాను. ఫస్ట్ అయితే గుంట పొంగనాలు అయితే వేద్దాం కదా అని చెప్పి ఇంక పెనం అయితే పెట్టాను అనమాట. ఇదైతే అప్పుడెప్పుడో డిమార్ట్కి అయితే వెళ్ళానని చెప్పాను కదండి, ఇంకా అప్పుడు తీసుకున్నాను అనమాట. ఇదైతే గుంట పొంగనాల పెనం అయితే ఒకసారి 2 సార్లు వేసాను అంతేలేండి, ఇంక ఎక్కువైతే వాడలేదు దీన్ని. ఇంక ఇక్కడైతే గుంట పొంగనాల కోసం అయితే ఫస్ట్ పెనం పెట్టుకుని ఇంక దానిలో కొంచెం అంటే ఒక డ్రాప్ అలాగా ఆయిల్ అయితే వేసుకుని ఇంకా ఈ బ్యాటర్ ఉంటుంది కదా, ఇదైతే కొంచెం తిక్కుగా కలపాలన్నమాట. ఇంక కలుపుకుని వేసుకోవడమే. ఇవైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. ఇది ఎప్పటి నుంచో కొందామని అయితే అనుకుంటున్నాను, కాకపోతే ఇంకా అప్పుడు అయితే కుదిరిందనమాట. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే నేనైతే గుంట పొంగనాలు ఇంకా దోశలు కూడా వేసాను సండే రోజు. ఇదండి చూసారు కదా, చాలా అంటే చాలా త్వరగా అయితే వేగిపోయినాయి అనమాట. ఇంకా వెంటనే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయితే చాలు, అంత త్వరగా అయితే కాగిపోయినాయి. ఇంకా తిరిగేసేటప్పుడు కూడా చాలా అంటే చాలా ఈజీగా ఇలా 2 స్పూన్లు అయితే ఇలా పెట్టుకొని తిరిగేసామంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది. కానీ మనకి కొంచెం ఆడుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట వాటితో అయితే. చాలా బాగా అనిపించింది. ఇంకా మా అమ్మాయి కూడా నెక్స్ట్ వై అయితే ఇంక తను కూడా తిరిగేసిందండి. ఇలా ఏమన్నా కొత్తగా చూసారంటే పిల్లలకి మనకి కూడా కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా, ఎంతటికి చేయాలని అయితే. ఇదండి ఇంకా ఫైనల్గా అయితే 2 వైపులో కూడా చాలా అంటే చాలా బాగా కాలినాయి. చూసారు కదా ఎంత ఈజీగా అయితే వస్తున్నాయో, చాలా బాగా సరదాగా అయితే అనిపించింది ఇంకా చేయాలని అయితే. ఇంకా 2 ఆయిల్ అయితే వేసి ఇంకా తర్వాత దోశలు అయితే వేస్తాను. ఇదండి ఇంకా ఫైనల్గా అయితే గుంట పొంగనం అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ అయితే దోశలు అయితే వేయాలి. వీడియోస్ అయితే చాలా అంటే చాలా లేట్ అయినాయండి. ఇంక ఇక్కడి నుంచి అయితే కంటిన్యూగా పెడదామని అనుకుంటున్నాను. మనం ఏదైనా అనుకున్నామంటే మాత్రం అది జరగాలంటే చాలా కష్టం. ఇలాంటి విషయాల్లో అయితే చాలా వరకు అనుకుంటారు ఏదో యూట్యూబ్ వీడియో తీసి పెట్టడమే కదా అన్నట్టుగా అయితే అనుకుంటారు. కానీ అంత ఈజీ అయితే కదండి, వీడియో తీసి పెట్టే అంత ఈజీగా అయితే ఉండదు. చూసినంత ఈజీగానా ఇంకా వీడియో తీయాలి, ఎడిటింగ్ చేయాలి, ఇంకా చాలా అంటే చాలా వర్క్ ఉంటుంది బ్యాక్ అయితే. ఇంకా అదంతా ఎవరికి తెలియదు, కాకపోతే ఏదో వీడియో తీసేస్తున్నారు పెట్టేస్తున్నారు అన్నట్టుగా చాలా ఈజీగా అయితే కనిపిస్తుంది. కానీ దాని వెనకాల అయితే చాలా అంటే చాలా వర్క్ ఉంటుంది అనమాట. ఇంకా మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి చాలా కష్టంగా అయితే అనిపిస్తుంది. ఏదైనా కానీ యూట్యూబ్లో వీడియోస్ చేసి పెట్టడం అయితే అంత ఈజీ కదండి, అంత ఈజీగా కూడా సక్సెస్ అన్నది అయితే రాదు. చాలా అంటే చాలా ఓపికతో అయితే ఉండాలన్నమాట.
ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా. ఇంక ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్ నేనైతే ఇంకా గుంట పొంగనాలు దోశలు అయితే వేసాను కదండి. ఇవైతే పక్కన పిన్నాలకి తీసుకెళ్తే పక్కన పిన్న అయితే ఇంకా మినప పునుగులు అయితే వేశారనమాట. ఇంకా అవి కూడా మాకు ఇచ్చారు. ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఇలా 3 ఐటమ్స్తో అయితే టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సండే రోజు చూసారు కదా ఎంత బాగున్నదో. ఇంకా టిఫిన్ అయితే చేసి ఇంకా మార్నింగ్ పనులు ఉంటాయి కదండి. సండే అంటే కొంచెం డబుల్ వర్క్లు అయితే ఉంటాయి కదా, ఇంకా అవి అయితే చేయాలి. ఇంక ఇక్కడ వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గులాబీ మొక్క అయితే తీసుకొచ్చి కప్పెట్టాను అనమాట. ఇప్పుడైతే అదైతే చనిపోయిందిలేండి, బతకలేదు. ఇంకా సండే రోజు అయితే చాలా అంటే చాలా వర్క్ ఉంటుంది కదండి. ఇంక ఇక్కడైతే ఇంట్లో పని అంతా కూడా చూసుకున్న తర్వాత మళ్ళీ పక్కన పిన్ని తులసికోటకి అదే కుండీ ఉంటుంది కదండి, దానికి కలర్స్ అయితే వేయమంటే ఇంకా అవి కూడా పూర్తి చేశాను అనమాట. అంటే చాలా రోజుల నుంచి అడుగుతుంది. ఇంకా రోజు అయితే ఏదేమైనా పూర్తి చేయాలని చెప్పి ఇంకా రోజు అయితే పూర్తి చేశాను. ఇంకా మాకు ఇక్కడ టమాటా చెట్లు అయితే 2 వచ్చినాయండి. వాటికి టమాటాలు అయితే పూసినాయి అనమాట. ఇంకా అవి కూడా కోసి ఇంకా లోపల పెట్టేసి అప్పుడైతే పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. చూసారు కదా ఇవన్నీ టమాటాలు అయితే మా చెట్టు కాసేటప్పుడు అప్పుడు 10 రూపీస్ అనమాట కిలో. అయితే ఇంకా చావక అయిన తర్వాత అయితే కాసింది చెట్టు అయితే. ఇంకా ఇప్పటికీ కూడా కాస్తుందిలేండి ఆ చెట్టు. ఇంకా చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయండి. ఇంకొకటిగా పెట్టాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా మా కజిన్ సిస్టర్ వాళ్ళ అమ్మాయిది హల్దీ ఫంక్షన్ ఆల్రెడీ షార్ట్ వీడియోస్ అయితే చూసుంటారు. ఇంకా చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి, ఒక్కొక్కటిగా పెట్టాలి. ఇవండి టమాటాలు అయితే ఇంక ఇలా ఉన్నప్పుడు కోసామంటే అవి ఒక 2 రోజులు బయట ఉంచామంటే చాలు త్వరగా పండిపోతాయి అన్నమాట. ఫ్రిడ్జ్లో గంట పెట్టకూడదు అనమాట. ఇంకా ఇంట్లో మార్నింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఇంక ఇక్కడైతే మా అమ్మాయికి పేలైతే చూస్తున్నాను అనమాట. ఇంకా ఆడపిల్ల తల్లులు అయితే ప్రతి ఒక్కరికి తప్పని పని అన్నమాట. ఇదైతే సండే వస్తే మాత్రం ఇంకా మా అమ్మాయికి అయితే ఇంకా రోజు పేలైతే చూసాను. సండే వచ్చిందంటే మాత్రం ఇంకా డబల్ త్రిబుల్ పనులు కూడా ఉంటాయన్నమాట. అసలు సండే అంటే లేజీగా లేవడం ఒక్కటే, కానీ ఇంకా మిగతా పనులన్నీ మాత్రం ఇంకా చాలా అంటే చాలా లేట్గా అవుతాయి. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏదో పని కనిపిస్తూనే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా మా అప్పారావు కూడా అయితే ఇంక ఇక్కడైతే చెప్పాను కదండి పక్కన పిన్ని తులసికుండికి కొంచెం కలర్ అయితే వేయమంటే ఇంకా అక్కడికి అయితే వచ్చాను అనమాట. కలర్ కాదు డిజైన్ వేయమంటే ఇంకా అక్కడికి అయితే వచ్చాను. వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా ఓపికతో అయితే చూడండి. ఇంకా నేను కుండీకి కలర్ ఎలా వేసాను ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా నాకైతే అప్పటికప్పుడు బుర్రలో ఏది తడితే ఇంకా అదైతే వేసాను అనమాట.
ఫుల్గా ఇంకా మొత్తం డిజైన్ అంతా కూడా కంప్లీట్ అయితే చేస్తున్నానండి. ఇంకా వీడియో అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా ఎలా వచ్చింది ఏంటి అన్నది అయితే లాస్ట్లో చూపిస్తాను. ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. డిజైన్ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇంకా పైన కింద అంచు కూడా ఇలా టెంపుల్ డిజైన్ అయితే వేసాను. ఇంకా అక్కడ కమలం పువ్వు డిజైన్ కూడా వేసాను అనమాట. చూసారు కదా, కొంచెం మందంగా అయితే వేస్తాను అనమాట. ఎందుకంటే దూరాన్ని ఉన్నా కూడా డిజైన్ అన్నది కొంచెం నిండుగా కనిపించాలని అయితే అనుకుంటాను. ఇంకా వాకిట్లో ముగ్గేసినా కూడా కొంచెం మందంగా అయితే వేసుకుంటాను అనమాట. నాకు అలానే నచ్చుతుంది. చూసారు కదా, ఇలా ఉందన్నమాట ఫైనల్గా డిజైన్ అయితే. ఇంకా పైన కింద అంచులకు కూడా అదే టెంపుల్ డిజైన్ మధ్యలో ఖాళీలు ఉన్నాయి కదా, ఇంకా అక్కడ కూడా గ్రీన్ కలర్ డిజైన్ అయితే వేసాను అనమాట, పెయింట్ అయితే. ఇంకా ఫైనల్ లుక్ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇదండి ఫైనల్గా కుండీకి అయితే ఈ విధంగా డిజైన్ అయితే వేసాను. ఎలా ఉంది ఏంటి అన్నది అయితే ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో అయితే. ఇంకా ఇదంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి నాకు 1:12 అలా అయిందనమాట. ఇంకా అప్పుడైతే మళ్ళీ లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. ఇదంతా కంప్లీట్ అయితే చేసుకుని ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీ అండి. అంటే అప్పట్లో చికెన్కి వైరస్ అలాగే అయితే ఏమీ లేదు. ఇంకా తర్వాత అయితే వచ్చిందనమాట ఆ పుకార్ అయితే. పుకారో ఇంకా నిజంగా అన్నది నాకైతే తెలియదు, కానీ కొంతమంది అలాగా కొంతమంది ఇలాగా అంటున్నారు. ఇంకా ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే చికెన్ తిని చాలా రోజులు అయితే అవుతుందిలేండి. ఇంకా బేసిక్ కర్రీయే కాబట్టి ఇంకొకటిగా ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్.
ఇదండి ఇంక ఫైనల్గా ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా వేగిపోయినాయి, టమాటా పచ్చిమిర్చిని, ఇంక చికెన్ కూడా వేగిపోయింది. ఇంక ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా వేసుకుని కొంచెం సేపు మగ్గించామంటే ఇవన్నీ కూడా చికెన్కి అయితే పడుతుంది. ఇంకా ఇదండి ఫైనల్గా చికెన్ కర్రీ అయితే కొంచెం వాటర్ అయితే వేసుకుని ఉడికించుకుని దించేసుకోవడమే. ఇంకా ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తుంటే చాలా అంటే చాలా కొత్తగా ఉందన్నమాట. కొంచెం ఇదండి ఈరోజు వీడియో అయితే ఫైనల్గా సండే రోజు వ్లాగ్ అయితే ఈ విధంగా ముగిసింది. ఇంకా మధ్యాహ్నం లంచ్ అదంతా కూడా వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు, చేసినా కానీ ఇంకా ఇది వీడియో లెంత్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా పెట్టలేదన్నమాట. ఇదండి ఇంకా ఫైనల్ వీడియో అయితే సండే రోజు వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చిన్న లైక్ అయితే ఇచ్చి ఇంకా ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ అండి, బాయ్ ఫ్రెండ్స్.